తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక అవినీతి అధికారుల భారతం పడుతోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఇటీవల దాడి చేసిన ఏసీబీ వందల కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో గుట్టల కొద్దీ కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు లభించాయి. తాజాగా నిన్న జమ్మికుంట తహసీల్దార్ రజనీ, ఆమె సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో జరిపిన దాడిలో కళ్ళు చెదిరే ఆస్తులను గుర్తించారు. ఆమె అక్రమాస్తుల విలువను 3 కోట్లుగా గుర్తించగా బహిరంగ మార్కెట్లో వాటి విలువ 12 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేశారు. హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉంటున్న రజనీ 7 నెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్గా పనిచేశారు. ఎన్నికల సమయంలో జమ్మికుంట బదిలీ అయ్యారు. ఆమె అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్న ఏసీబీ నిన్న ఆమె ఇంటితో పాటు సన్నిహితులైన మరో 5 ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 2 అంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 బైక్లు, ₹1,50,000 నగదు, బ్యాంకులో 25 లక్షల రూపాయలు, కిలోన్నర బంగారు ఆభరణాలను గుర్తించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రజనీ బదిలీ చేయించిన 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఓ ప్రజా ప్రతినిధి ఫిర్యాదుతోనే ఏసీబీ రంగంలోకి దిగినట్టు తెలిసింది.